ఈరోజు మేమందరం కట్టగట్టుకొని అందరం కట్టగట్టుకొని వాళ్ళు వీళ్ళిద్దరు డెకరేషన్ సామాన్ అయితే సికింద్రాబాద్ పోతున్నాము. ఏం పెంట పెడతామో అన్నమాట. అదే వేరే మాట అట్లట్లు వచ్చి నాకు వీళ్ళు ఏమో వేరే మాట కూడా ఎక్కువ ప్రైస్ తెచ్చారు. మొగాలు ఇది తెచ్చుకోమా 1000 రూపాయలు చెప్తాను. వాయిపూడి టైం వచ్చి 1:50. ఓకే నేనే చూసిన ప్రతిదీ అది కూడా చూడాలి. అబ్బా సే హై టు టుడేస్ వ్లాగ్. యూ తిరగడానికి బయలుదేరినా బోల్ తిరగడానికి బయలుదేరినా నీట్గా రెడీ స్మార్ట్గా తిరిగి కాకుల్లా రెడీ కవర్గా వేసుకున్నారు. టైం వచ్చి 2:11. సికింద్రాబాద్ దిగి ఏమొస్తుంది 8C or 7Z కోసం వెయిట్ చేస్తున్నాము. ఏడి పోవాలా జనరల్ బజార్ పోనీకి ఎక్కడ చూస్తున్నాము. తిండి లేదు, తిప్పలు లేదు, నిద్ర లేదు. నిద్ర పండుకుందామన్నా నిద్ర వస్తలేదు. నాకు సండే రోజు 11-12 గంటలకు లేచేదాన్ని, 9 గంటలకు లేస్తున్నాను. 7 గంటలకు ఏం చెప్పాలి సండే పెట్టుకున్నాను. అదే మారిపోయినాం మనము. అప్పుడే నేను అల్లుకున్నాను. ఆంటీ లెక్కుంది. ఇంకా గలీజ్ బస్సు లేదు. నడుచుకుంటూ పోదామని 1.5 కిలోమీటర్ కదా, నడుచుకుంటూ పోదామనేసి లైక్ వీ స్టార్టెడ్. మా దేవ ఏమో మాట్లాడుతున్నారు. శ్రవంతి అలసిపోయిన ముఖం పాపం. She's asking something. రూట్ అడుగుతుంది. ఫైండింగ్ పూలమాల తీసుకోవద్దాం మా ఇంటికి. తీసుకో చాలా శాంతి. బేరమే పెళ్ళి కూతురు నేను కూర్చోబెట్టాలా. నా ఉయ్యాల లేచి పడాను. ఉయ్యాల కావాలంటే అక్కడ ఇస్తాం శాంతికి. గణేశుడు వచ్చిన వాడేమో మా బడ్జెట్ మొత్తం పెట్టినా కూడా అవి రావు మనకి. ఇంత బెల్లు 20 రూపాయలు, ఇంత బెల్లు 50 రూపాయలు అంట ఒకటి. అమ్మ ఏం కొంటామే, నెత్తికి కట్టుకునేది 4 ఇళ్ళలో మన హేళన చేస్తా. అసలు ఈ మొహాలు డిగ్రీ ఫైనల్ ఇయర్, ఈ మొహాలు కూడా కొంచెం తేడా ఉంది. కొంచెం లైక్ వీఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. దాని తర్వాత అంతా ఇట్లా గజ్జిగా ఉంది. వినాయకుడు ఇంకా ముంగడికి పోతున్నాం. ఇంకా లోపలికి ఎన్ని షాపులు తిరగాలో ఏమో. ఇప్పటికే ఒక టాస్క్ ఇచ్చింది అంతా చూసుకొని మళ్ళీ వచ్చి వాడి ముఖం జాగ్రత్త. నిమ్మకాయలు పడేయగలవు. మళ్ళీ నేను సిక్ అయిపోతాను. అమ్మా ఏందమ్మా సరేలే. సో ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా మా మొక్కలు చూడు అప్పుడే వాడిపోయినాయి. ఇంకా సాయంత్రం అయ్యే వరకు ఎట్లుంటుంది మాకు బ్యాటరీలో అవుతుంది.
ఇంకో షాప్కి వచ్చాం. సో కావేరి ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్. ఫైన్ కా నిజంగా ఓటియా वो रुक जाओ अभी तक कंफर्म नहीं है कस्टमर थोड़ा रेट के लिए హిందీలో మాట్లాడు. ఇక్కడ బ్యాంక్ బ్యాండ్ కోసం వచ్చి ఇది కాదు కాదు ఇది కట్టరా? రేట్ ఎక్కువ ఉంటుందేమో, ప్రింటెడ్ కదా. ఏమైంది? మాధవి మాధవి ఏం తీస్తారు? అవి మనం చూపిస్తాం వీడియో. అదే 100 meters అంట, 100 అంట. బార్గెనింగ్ కావేరీ చేసింది. బార్గెన్ వాయిస్ ఓవర్ ఇంకా నుంచి రమేష్ చేస్తారు. నా మొక్కం చూపించలేదు. అక్కడ అడగమంటున్నాను కానీ అడగమన్నాడు. ఫోటో తీస్తావా? గణేష్ చతుర్థి ఇది గణేష్ కండువా అనుకున్నాం గైస్. 250 150. ఓలాలో తిండి తిప్పలు లేకుండా గజ్జి మొహాలు వేస్తాం. దీన్ని ఫ్రంట్ క్యామ్ రమే నీది ఆ ఫోను తిన్నాలా? ఫోన్లో తీయచ్చు. ఇది బాగుంది. శంకాయ బాబు यूट्यूब चैनल है अंकल हमारे को, थोड़ा कम प्राइस का दे देना, प्रमोशन करेंगे. और 20 रुपया कम कर दिया बस. 20 लगा दिया. ये 130 पर मीटर. आप सोचेगा तो ज्यादा फिर वो रेट में नहीं देगा. 150 से कम नहीं दिया किसी को. तो दुकान लेके जा मेरा. सबको भर भर के दे देता हूँ. ये 2 मीटर है कि नहीं? एक गोनी भर के दे देता. ये 2 मीटर 25 लाख सब्सक्राइबर्स है अंकल उसको. पैसा अगले साल दे. आ जाएंगे आपके शॉप को. भैया का टाइम वेस्ट मत करो, डब्बे में से मुझे निकाल सामान उधर में से. ऐसा लेस वाला दे तू. कौन सा दुकान? कौन सा डब्बा में? ये वही कौन का है? कौन वाला लेस है? ए तू तेरा काम कर. ये बोलो दुकान निकालो. प्राइस बोलो. प्राइस बोल दिया 130 आएगा. नहीं अंकल, फिर तब जाने दो, छोड़ दे. अब ज्यादा घूम घुमा के रेट बोले तो अच्छा ये भी लेगा ना अंकल. सब ले ले, मेरा दुकान ले ले. नहीं चाहिए दुकान बेच दूंगा पूरा. हमारे पास इतना पैसा नहीं. मेरे को अंदर जाने दे. मैं पूरा दुकान बेच दूंगा. बोले होने तो बोल. ये कितने में देती? 50 है 40. भाई ये सारे डिजाइन मीटर 150 का है. कम में 10 रुपया कम करके दे रहा है. मीटर में नहीं होता, बंडल होगा तब भी दे दूंगा. 2 मीटर ले रहे हैं हम. हाँ 2 मीटर ले में 2 मीटर में रेट नहीं होता. 80 रुपीज. ट्रांसलेशन क्वींस रिवर्दिंग जमा करो तो कैसा తీసుకో ఇంకా. మళ్ళీ బాగున్నాయి గైస్. కదా ఏం కొనా, ఇన్ని చూసిన తర్వాత ఏం కొనాలో అర్థం కాదు. అన్ని పైసలు కూడా లేవు. అంతానే బడ్జెట్. రమ్య మ్యారం చాందిని. చాందినియా నన్ను ఎందుకు పిలుస్తున్నా? పని చేసిన
బాగున్నాయి. ఇగో వినాయక చోళ్ళకి ఒక్కొక్కటేగా చోలగా రెండు అది ఒకటే ప్రైస్ ఆంటీ కొట్టేలా ఉంది గైస్ అంకుల్ ఇది అంటుంది ఇంకా ఇది అది అది గెలిచావా నువ్వే 340 हुआ ठीक है अंकल देखो अंकल इसको 50 लाख सब्सक्राइबर्स है देखो सब्सक्राइबर्स बोलना नहीं आ रहा बाकी नहीं कर रहा सब्सक्राइबर्स को हिंदी में क्या बोलते हैं वो सोच रही थी मैं अब आए पहले लेट आए लेट जल्दी चला गया देखो सोच लो अंकल सता रहे 2 4 6 हाँ मैंने 7 जन सता रहे मेरे को हाँ 7 छोड़ के चला जाऊंगा दुकान पूरा सामान 6 पैसा भी नहीं दिए हमारे पैसा से कर रहे हो सब देखना 340 हो रहा है 300 दे दो कर दो अंकल अंकल गणेश के नाम पे आपको पूजा करते हैं हाँ 300 में दे दो अंकल देखो मेरा पूजा कर काहे को साल भर में एक ही बार पूजा साल में मेरा पूजा करके मिलने वाला है आपके नाम पे बच्चों को खिलाते हैं कितना का अंकल वाला 70 50 में दे दो 100 रुपए से 50 में दे दो 100 का होगा अंकल 350 ये सब 350 अच्छा क्या बोलते हैं उसको रेट अच्छा रेट अच्छा रेट हाँ हाँ घाटा करके अच्छा रेट दे रही है वाह दे दो अंकल 350 चमकी पूरा 70 चमक रहे अंकल आपका शॉप पूरा अंकल दुकान अंकल करके तो पूरा फुसला ले रहे थे अंकल ही का ले रहे थे अंकल కూడా చంకా చూడండి గైస్ అంకుల్ దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి अंकल अपने शॉप को प्रमोट करेंगे చూడండి అంకుల్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు అన్నీ తీసుకోవడం బెటర్ ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ సికింద్రాబాద్ मालिका बाजार మహాంకలి టెంపుల్ అక్కడే షాప్ ఇక్కడే ఉంది సో కమ్ హియర్ గైస్ बंद करो तो नहीं देते प्लीज खराब हो जाता लो ला ये 370 दीजिए थ्री अंडे का 2 है जी पीस महंगा है वो 3 अंडे का जोड़ी आएगा 300 हाँ जोड़ी బొట్టుగా బొట్టేం పెడుతున్నారు అసలు బొట్టు ఏం పెట్టామనుకుంటున్నాను. బొట్టు పెడతావు కాదే మన ఏముంది బొట్టు ఉందా బిల్లు ఫైనల్లీ 350కి వచ్చినాయి 350కి కండువా బార్డర్ అండ్ దిస్ చెమ్కి కైండ్ ఆఫ్ థింగ్ బొట్లు మోసి ఇద్దే పట్టుకో యా ఐఎమ్ బ్యాక్ అబ్బాయి వీళ్ళు ఏం చెత్త మాట్లాడిండ్రేమో చాయ్ పత్తా కాయ చంకాయ మళ్ళీ ట్రై చేస్తాం మళ్ళీ మా దగ్గరికి వస్తాడని చెప్పి నా అంకల్ ఈ లైట్ షాప్లో కూడా కర్రగా కనిపిస్తున్నారు అండర్స్టాండ్ మా కాంప్లెక్స్ షాప్ ఇంత పెద్ద షాప్కి వచ్చింది ఎంత అన్నది 310 మీటర్స్ చూడండి గైస్ అంతా బాగుంది ఎవరిది రా ఫోన్ మీ చీప్ సబ్స్క్రైబర్ మీ చీప్ యూట్యూబర్ చీప్ ప్రైజ్లో అన్నీ అడుగుతుంది గైస్ ఏమైంది ఇది 450 ఇది దాని బ్యాగ్ దాని చున్నీ దాని డ్రెస్ 40 మీటర్స్ ఇట్లానే బాగుంది అదే చూపిస్తున్నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఓటీడీ కావేరి స్టిక్కింగ్ లైట్స్ అంట చూడండి బయటది మాకు అన్నది కూల్ లైట్స్ దొరికేసిన లైట్స్ అందరం కావేరీ పేపర్ 30 మీటర్స్ 300 ఇచ్చారు మా కావేరి సక్సెస్ఫుల్గా చీప్గా బేరమాడుతుంది నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం బెటర్ గైస్ ఓకేనా ఏమైనా షాప్ కావాలంటే ఇటండి వెలుగుతున్నాయి అన్ని
అన్నీ వెళ్తున్నాయా? అది కలర్ వేరుంది, ఇంకా లైక్ బల్బ్ కూడా క్వాలిటీ బాగుంది. నా దగ్గర 3000లోనా? ఇవన్నీ వినకూడదు, మీరు పాస్ చేయాలా? అయితే వినొచ్చండి. కావేరి, నీకున్న 60 సబ్స్క్రైబర్లకు అందుకేను నీ యూట్యూబ్ ఛానల్ డిపి మధు ఇంటూ ద స్క్రీన్. అంత దొబ్బు రావే. ఎవరు మీరు దీన్ని కల్చరల్ సెక్రటరీ చేసింది? నాకు సరే, దాని మన ఇప్పుడు 500 మిగిలితే నువ్వు లేపేద్దామనా? లేపేసి షాప్ పెడతా ఒకటి. అబ్బా వెలిగిపోతున్నావు కావేరి లైట్లలో. నేను ఎంత గలీజ్గా తీయాలో అంత గలీజ్గా తీస్తా. సో ఇంతసేపు తిరిగిన తర్వాత టైం వచ్చి 4:44. లంచ్ చేస్తున్నాం. లంచ్ కాదు, దేవమ్మ అందరికి టిఫిన్ పెట్టింది. నాకు పూరి, దీనికి సమ్ మసాలా దోశ. అండ్ ఎంత ముద్దు కూర్చున్నారు చూడు. మసాలా దోశ, మా దేవ ఆర్డర్ 3 పరోటా, 2 మసాలా దోశ, 2 పూరి. 2 పూరి అంటే 2 పూరీస్ అని ప్లేట్ అని చెప్పకు. ఎంత ముద్దు కూర్చున్నారు. చిట్టి చిట్టి ముత్యాలు అలసిపోయారు. ఏ కవరేజ్ ఉందా? అండ్ దిస్ ఇస్ రమ్య. నేను హ్యాండ్ వాష్ అన్నా చేసుకోవాలి. చెమ్కి ఉంది నా ఫేస్. నాట్ బ్యాడ్. ఓకే, తినేటప్పుడు కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఏంది దోశకి చట్నీ ఏం సరిపోతుంది? ఇంకా ఇస్తారు రమ్య వాడు. పరోటా అండ్ పూరి. నేనే అన్హెల్దీ తింటున్నానే. మీరు కూడా ఉన్నారు కదా. అంత ఆయిల్ ఏం లేదు, అబ్బా అసలు ఆయిలే లేదు. సరే, మైదా. నేను ఒక్కదాన్నే ఉప్మా రోగి అది. నేను భోగి. అండ్ దీస్ పీపుల్ హియర్. మా వద్దన ఎప్పుడు ఏదో ఒకటి చదువుతానే ఉంటుంది. వీడియో తీసినంత సేపు. బట్ తినదా మళ్ళీ గుడికి పోతామని ప్లాన్ వేసినామాడా. గుడి చూద్దాం. మొక్కలన్నీ రిటర్న్ లో చూద్దాం. మొక్కలు అందరు మొక్కలు వాడిపోయినాయి. మా దేవ ముఖం అయితే పిక్కపోయింది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అమ్మవారి గుడికి పోదాం. ఇంత దూరం వచ్చినాం కదా అనేసి అమ్మవారి గుడికి పోకపోతే ఎట్లని. ఉజ్జయిని మహంకాళి. ఎవరో 1/2 అన్నారు. దాగిన వాళ్ళు ఉజ్జయిని మహంకాళి అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. మా దేవ బ్యాక్ కెమెరా అదే. మా దేవ సంతరా చూస్తావు. ఫారెన్ పిల్ల, ఫారెన్ ఇది నా యూట్యూబ్లో వస్తుంది మీ ఇష్టం. కొంచెం ఫుల్గా ఇది ఉజ్జయిని మహంకాళి దేవస్థానము, సికింద్రాబాద్. డిజైన్స్ ఉన్నాయి, ఫోటోస్ తీసుకో. రిఫరెన్స్ ఫోటోస్ తీసుకో. వీడియో తీస్తున్నా కదా. అలాంటి దొరికితే బాగుంటుంది. కదా ఇద్దరు పోరాదు. దేవా నీళ్ళు తీసుకొని బయట తీసుకొని అట్లనే క్రాకర్స్ కోసం వచ్చిన వీళ్ళు. ఎంత? 100 వాళ్ళ 80 అంట. ఇది 350 అంట. ఇది ఇదెంత? 550 అంట. ఇది 1000 కాదు.
ఇది గ్యారంటీ లేదంట 1000 ఉంటాయా కానీ దీంట్లో పక్కా 1000 ఉంటాయంట. 100 ఎప్పుడు చేస్తారు ఇదంతా? తీసుకొచ్చే రోజు ఇది చాలు. 100 వల్ల చాలే, మరీ పెద్దగా అయినా ఎక్కువ ఇది అవుతుంది. 2 తీసుకుందాం కావాలంటే. 2 100 వాళ్ళ 150 ఇచ్చేనా? షార్ట్స్ ఎంత అంట? షార్ట్స్ అవి నైటే బాగుంటాయి. మార్నింగ్ షార్ట్స్ లైక్ నిమజ్జనం రోజు రోజు మనకి 25 ఎంత అంట? 700. దానికంటే తక్కువ. 400 చూడండి అంకుల్ ఇది ఎంత తక్కువ చేయండి అంకుల్, బడ్జెట్ లేవు. కాదు ఇది తీసుకుందాం. ఇది తీసుకుందాం, ఇది నిమజ్జనం రోజుకి. ఇది షార్ట్స్ కాదే. షార్ట్స్ కాదు, షార్ట్స్ కనిపించవు డే టైంలో, కొంచెం దూరం బయట. అయిపోద్ది. ఏంటిది? అమ్మో అంత పొల్యూషన్ ఎలా చేయరు అంకుల్? పర్మిషన్ లేదు. ఎంత? 7 నిమజ్జనంలో షార్ట్స్ సౌండ్ వచ్చేవే లేవా అంకుల్? షార్ట్స్ ఇదే తీసుకుందాం కదా, సౌండే కదా ఇది తీసుకుందాము. అది అవి దుమ్ దుమ్ అని వస్తాయి. ये कैसे जाता है? ये कलर निकलता है. అదెంత అంకుల్? ఎన్ని షార్ట్స్ వస్తాయి? ఆ సౌండ్ రాదు ఎక్కువ నాకు తెలిసి. మన కాలేజ్ ఇది కూడా మనము ఏడా రోజు స్టార్టింగ్ లో పెట్టాలి, అందరు నాపి. అందరిని జరపాలి. అదే ఈ మన వాళ్ళు అంతా ఇట్లా వచ్చేస్తారు. ఇంకా రేట్ చెప్పండి అంకుల్. ఈ 3 350 150 500 అంకుల్ पिछले बार हमने ఇది చాలు. ఈ 3 ఇది ఒక ఐటమ్ అదే ఆ 3 మీన్స్ క్వాంటిటీ నేనే మా దేవేం బేరం కలిసి గుడి లోపలికి వెళ్తున్నాం. స్నానం లేదు, ఏం లేదు, పొద్దున్న నుంచి తిరుగుతానే పొద్దున్నే చేసినాము. అమ్మవారిని తీయదు కదా. బాయ్ గైస్ మళ్ళీ కలుస్తాం. ఓకే బాయ్. దర్శనం అయిపోయి బయటకు వచ్చినాం. బయట అంటే పక్కన దీంట్లో మెయిన్ అమ్మవారి గుడి పైన అదంతా డెకరేషన్కి జనాలు వస్తున్నారు ఈరోజు. అండ్ ఇప్పుడే దర్శనం అయిపోయి సౌంతి వాళ్ళు కొబ్బరికాయలు వాడే తీసుకొని పోయినట్టుగా. డన్ ఫర్ ద డే. ఇంకా ఉంది, ఇంకా షాపింగ్ ఉంది. గుడికి వచ్చినాం. ప్రసాదం కొనుక్కొని తినేటప్పుడు మళ్ళీ బ్లాగ్ తీస్తాం. ఏం చేస్తున్నారు మీరు? అంత బాగానే ఉంటాం. బొట్టుంది ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? మీ పిన్నికి చెప్పు. క్లీన్ చేసి యా హోమ్లెస్ పీపుల్ బయట కూర్చుంటే కాయిన్లన్నీ వేస్తారు. కొబ్బరి చిప్పలు వచ్చినాయి. ఎట్లా వెళ్ళదు మన వాళ్ళు ఎవరు పిచ్చిలో వాళ్ళు ఉన్నారు. మన మధ్య ఏమో వెనకాలకి పోయి మళ్ళీ గుడి వెనకాలకి పోయి స్నాప్ తీసుకొచ్చుకుంటా అని పోయింది. ఇప్పుడు లైక్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ జనరల్ బజార్. ఎప్పుడు పోతామో తెలియదు. షల్వి తిరిగిన చోటుని మా అమ్మ కూడా తొందరగా రమ్మని ఈసారి ఇప్పటికీ 2 సార్లు కాల్ చేసింది.
So hectic day meets with temple. అమ్మో మ్యామ్ మునజా మ్యామ్ వి డిడ్ంట్ రైట్ యువర్ నోట్స్ మ్యామ్ సారీ మ్యామ్ మ్యామ్ జనరల్ బజార్కి పోయి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేసాం. Yeah. ఫోన్ మొత్తం నింపేస్తుంది ఆగు ఏం కాదు లైక్ తర్వాత డిలీట్ చేసుకో అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన కానీ Yeah. అప్పుడే డిలీట్ చేస్తాం. 6:10 అయింది ఈవినింగ్ టైమ్. వీఆర్ స్టిల్ ఇన్ ద రోడ్స్ ఆఫ్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ రోడ్లో ఉన్నాం సికింద్రాబాద్లో. అందరూ చూస్తున్నారు నేను నెయిల్ పాలిష్ పెట్టిన టైం కూడా లేదు. ఓకే అది పాజిటివ్. సో జస్ట్ నౌ ఐ రియలైజ్డ్ మేము పొద్దున్న నుంచి తిరిగింది అది పాలికా బజార్, ఇప్పుడు మేము తిరిగేది జనరల్ బజార్ అంట. ఇచ్చాడా కాదు. డిఫరెన్సెస్ బిట్వీన్ పాలికా బజార్ ఓకే షడప్. ఓకే నువ్వు రోజు ఎన్నే తిరుగుతావేమో. నాట్ రోజు, ఒకేషనల్లీ అంట. గార్లాండ్స్ వచ్చాం జనరల్ బజార్. సారీ గుడికి వెళ్ళి వచ్చాం, అందుకే అందరం పెట్టినాం. దేంట్లో వేరే పీస్ వేరే పీస్ లేదు కావేరి, అది వేరే పీస్ లేదు అక్కడ. और बड़ा दूं और बड़ा है पूरा एक बार ले तो खत्म खराब नहीं होता, रस्ट नहीं आता, रखने को भी पैक करो सीधा डिब्बा पे लगाओ. ये वाला रस्ट आने के बॉक्स नहीं आता. 500 यूट्यूब चैनल है हमारा. नहीं यूट्यूब चैनल है हमारा. यूट्यूब है का नहीं, पूरा इंस्टाग्राम चैनल है फाइनल रेट हमारे लिए 7 बोल के गया खाली कुछ बात है खाली मांग देते रहो, नुकसान है फटाफट ले लेके चले जाओ, మీకితే ప్రాఫిట్. మాకు ప్రాఫిటా? మీకి ప్రాఫిట్ సరే సరే సరే. फाइनली गॉट चेंज दे नहीं भैया. We finally got garlands for 550 after bargain. ఇంకా 50 రూపాయలు తగ్గించాడు కానీ ఆయన తగ్గియడానికి ఛాన్స్ వేరే ఆయన. సరే పార్టీ షాప్. ద షాప్ ఈస్ కాల్డ్ శ్రీ పార్టీ షాప్. సో ఓకే వి ఫైనలీ గాట్ గార్లాండ్స్. ఇంకా ఏం కావాలి? రిబన్స్. ఇట్లా నెత్తికి కట్టుకునేది. ఇంకా ఐ థింక్ వి గాట్ కాదు స్టోన్స్ దొరికినాయి. చూసేసి రావాలా? అంకుల్ నీకోసం చిన్న చిన్న పాలిక రమ్య రమ్య పాలికా బజార్ కదా జనరల్ బజార్ ఇలా కదా. ఇంకా ముందేడే ఉంది. సారీ ఓకే ఇక్కడ బయట ఉన్నా పోయినాక ఫోన్ చేస్తా. షాపింగ్ వాళ్ళు వినాయకుడికి అక్కడ కర్రలు కడుతున్నారు. ఇంకా వినాయకుడు ఎవ్రీథింగ్ ఈస్ డెకరేటెడ్ ఫుల్లీ. మేము ట్యూస్డే అయింది మండపం వేయించుకొని వినాయకుడిని తెచ్చుకుంటాం. మేము కూడా ట్యూస్డే కొబ్బరి మేము డెకరేషన్ చేసుకుంటాం. యా మామూలుగా ఉండదు ఈసారి. వస్తున్నా కొట్టేటట్టున్నారు వీళ్ళు. వీడియో అడు కర్రలు కడుతున్నారు. ఆడ కర్రలు కట్టి వినాయకుడిని చూపిస్తున్నా. అయితే నేను చెప్తున్నా మేము ట్యూస్డే రోజు తెచ్చుకుంటాము అని చెప్తున్నా. వాళ్ళు కొట్టేటట్టున్నదే. ట్యూస్డే రోజు మేము
we are done with the shopping. ఇంకా దేవా శ్రవంతి పెండింగ్ ఇస్ దేర్ అగైన్. దేవా శ్రవంతి ఇంకా వర్ధిని ఏమో దట్ ఫస్ట్ షాప్కి మేము గొడవ పెట్టుకున్న షాప్కి పోయిండ్రు. మనం నలుగురం ఇండే ఉన్నాం కదా, ఆడ ముగ్గురు. మేము ఫస్ట్ గొడవ పెట్టుకున్న షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డాన్స్ చేసుకొని పోయారు. నన్ను వదిలేసిపోయారు. నన్ను చూస్తే వాళ్ళు రానియారు మళ్ళీ లోపలికి, అందుకనే. సో వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ దెమ్. ఐఎమ్ సో టైర్డ్. వీఆర్ సో టైర్డ్. 7 అయింది. ఇంటికి పోయే వరకు ఎంత తక్కువలో కాదన్నా 9 అవుతుంది. మా అమ్మ పంపించడు కూడా పంపించదు మళ్ళీ. ఫస్ట్ టైం ఐ కేమ్ విత్ ఫ్రెండ్స్. కనుక తిరుగుతున్న రోడ్ల మీద. వాళ్ళు మిస్ అయిపోయారు ఈరోజు. ఎవరు? వినీత, మాన్సా. దే మిస్డ్ యా బికాస్ ఆఫ్ దేర్ ఇన్సెక్యూరిటీ. వినీత ఏం చేస్తుంది? వెయిట్ గర్ల్స్, మొహం మగిలిపోద్ది తిరుగుతున్నాడు. మాది సీరియస్ అవుతుంది నా మీద. సో దట్స్ ఇట్ ఫర్ ద డే 5. ఇప్పుడు టైం వచ్చి 8:23. ముఖాలన్నీ వాడిపోయి ఇద్దిగా ఉన్నాము బాగా. 5 రూపాయలకి పుల్కా. 5 రూపాయలకి పుల్కా తినే అమ్మ. ఇగో మాధవి అండ్ దేవా is sitting here. దేవా, she's దేవా, మాధవి అండ్ వర్ధిని, రమ్య, శ్రవంతి అక్క. సో బాయ్.